కొబ్బరి రైతులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు వరాలు ఇవ్వడానికి తను ముఖ్యమంత్రి స్థానంలో లేనన్నారు. మీకు ఏది కావాలన్నా సీఎంను అడగాలన్నారు. మీకు ఇచ్చేంత బడ్జెట్ తన దగ్గర ఉండదన్న పవన్ ఉన్న డబ్బంతా పథకాలను ఖర్చు చేసేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇదే తప్పు చేసిందన్నారు పవన్. తీసుకుంటాను ఆన్ రికార్డ్ తీసుకొని అంటే ఏం లేదు, ఇప్పుడు అన్ని కూర్చొని చెప్పేయచ్చు, చేసేద్దాం, కొట్టేద్దాం, కుమ్మేద్దాం చెప్పలేం కదా. నేను అన్ని తీసుకున్నాను, అన్ని పరిగణలోకి తీసుకొని, అందుకే నేను సాధ్యాసాధ్యాలు మీకు అన్ని తెలియజేస్తాను. దాని మీద నేను ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా పట్టుకెళ్తాను. దాని మీద నేను తీసుకుంటాను ఆన్ రికార్డ్ తీసుకొని అంటే ఏం లేదు, ఇప్పుడు అన్ని కూర్చొని చెప్పేయచ్చు, చేసేద్దాం, కొట్టేద్దాం, కుమ్మేద్దాం చెప్పలేం కదా. నేను అన్ని తీసుకున్నాను, అన్ని పరిగణలోకి తీసుకొని, అందుకే నేను సాధ్యాసాధ్యాలు మీకు అన్ని తెలియజేస్తాను. దాని మీద నేను ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా పట్టుకెళ్తాను. దాని మీద నేను తీసుకుంటాను ఆన్ రికార్డ్ తీసుకొని అంటే ఏం లేదు, ఇప్పుడు అన్ని కూర్చొని చెప్పేయచ్చు, చేసేద్దాం, కొట్టేద్దాం, కుమ్మేద్దాం చెప్పలేం కదా. నేను అన్ని తీసుకున్నాను, అన్ని పరిగణలోకి తీసుకొని, అందుకే నేను సాధ్యాసాధ్యాలు మీకు అన్ని తెలియజేస్తాను. కొబ్బరి రైతులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు వరాలు ఇవ్వడానికి తాను ముఖ్యమంత్రి స్థానంలో లేనన్నారు. మీకు ఏది కావాలన్నా సీఎంను అడగాలన్నారు. మీకు ఇచ్చేంత బడ్జెట్ తన దగ్గర ఉండదన్న పవన్ ఉన్న డబ్బంతా పథకాలను ఖర్చు చేసేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇదే తప్పు చేసిందన్నారు పవన్. రైట్గా పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని ఎలా చూడాలి? చాలని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటించారు. రాజోలు ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా కొబ్బరి రైతులు ఏదైతే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటారో, కొబ్బరి పంట పూర్తిగా నాశనం అయిపోతుంది. సముద్రం నీరు ఎదరగా రావడంతో కొబ్బరి పంట అంతా చెట్లన్నీ కూడా పూర్తిగా మోడుబారిపోతాయి. ఈ నేపథ్యంలో 2 నెలల క్రితం కూడా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. దాని తర్వాత నేను స్వయంగా వస్తాను, మీకు నష్టం ఎందుకు వస్తుందో దాని మీద పరీక్షిస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇవ్వడంలో భాగంగా ఈ రోజు ఆయన పర్యటించారు. పర్యటించిన సందర్భంగా కొబ్బరి రైతులు, కోనసీమ రైతాంగంలో ఉన్నటువంటి కొబ్బరి రైతులంతా కూడా పవన్ కళ్యాణ్కి పలు వినతి పత్రాలు అందజేశారు. మమ్మల్ని కాపాడాలి, కొబ్బరి పంట పూర్తిగా నష్టపోతుంది, చెట్లు పూర్తిగా ఎందుకు ఏ వ్యాధి తగులుతుందో తెలియదు కానీ చెట్లన్నీ పూర్తిగా చనిపోవడం జరుగుతుంది, పంట దిగుబడి కూడా తరిగిపోయింది. దీని మీద మాకు సహకారం అందించాలంటూ పవన్ కళ్యాణ్కి వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంలో పవన్ ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మీకు వరాలు ఇవ్వడానికి నేను ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను తప్ప ముఖ్యమంత్రి స్థాయిలో లేదు, కనుక నేను కేవలం ఉప ముఖ్యమంత్రి పేరుకుంటాను తప్ప కొన్ని అథారిటీసే ఉంటాయి, పూర్తి అధికారం అంతా సీఎం చంద్రబాబు చేతిలో ఉంటుంది. మీరు మీ వినతి పత్రాలు లేకపోతే బడ్జెట్ కి సంబంధించిన నిధులకు సంబంధించిన ఏమైనా మీ కోరికలు ఉంటే కనుక అది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి, నా చేతిలో ఏమాత్రం ఉండదు. అయినా పథకాల పేరుతో ఇప్పటికే ప్రభుత్వాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాం. ఇలా చేస్తే రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది, అభివృద్ధి లేకపోతే రాష్ట్రం ఎలా ముందుకెళ్తున్నట్టు కూడా ఆయన తిరిగి చాలా చమత్కారంగా వ్యాఖ్యానించారని చెప్పొచ్చు. మరోవైపు గత ప్రభుత్వం కూడా కేవలం పథకాల పేరుతో లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది, మనం కూడా అలా చేస్తాన టైప్ లో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతానికి అయితే కనుక నేను సీఎం స్థాయి అంటే పూర్తి స్థాయి అథారిటీ నా చేతిలో లేదు కనుక మీకు బడ్జెట్ కి సంబంధించి కానీ లేకపోతే పూర్తి స్థాయి నిధుల గురించి సంబంధించి అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు ప్రశ్నించాలని చెప్పి ఆయన చెప్పడం చాలా ఆసక్తిగా అనిపించింది చెప్పొచ్చు. శాలిని, దత్తు, అలాగే మరి పవన్ కళ్యాణ్ అక్కడ కొబ్బరి రైతులకు ఎలాంటి భరోసా ఇచ్చారు? ప్రస్తుతం అయితే కనుక పంట అసలు కొబ్బరి చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి, పంట దిగుబడి ఎందుకు తగ్గిపోయింది, పూర్తిగా పీ గన్నవరం సంబంధించి ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో, రాజోలు కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క సమస్య అధికంగా ఉంది. అసలు ఇలా జరగడానికి గల కారణం ఏంటి, చెట్లు ఎందుకు చనిపోతున్నాయి, మొదళ్ళు అంటే పైన తల ప్రాంతం ఎందుకు విరిగి పడిపోతున్నాయి అన్న దాని మీద అధ్యయనం చేయడానికి కొబ్బరి పరిశోధనా కేంద్రానికి సంబంధించి శాస్త్రవేత్తలకి ఇప్పటికే దీని మీద అధ్యయనం చేయమని చెప్పారు. గతంలో ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయా, ఇలాంటి డిసీజులు కొబ్బరి చెట్లు వచ్చాయా, ఒకవేళ వస్తే ఎందుకు వచ్చాయి, వాతావరణ పరిస్థితుల మూలంగా వచ్చాయా, లేకపోతే అంతర్వేది ప్రాంతంలో సముద్రం ముందుకు వస్తుంది, ఉప్పు నీరు మంచినీరు కలయికమలాంచి అంటే సముద్రం పోటెత్తినప్పుడు వచ్చినటువంటి నీరు కారణంగా ఈ సమస్య తలెత్తుతుందా, లేకపోతే వేరే ఇతర ఏమైనా
తెగుళ్ళు లాంటి అంటే కొబ్బరి చెట్లు పట్టే జబ్బులు లాంటివి ఏమైనా ఉన్నాయో దాని మీద అధ్యయనం చేయమని చెప్పి అధికార యంత్రాంగాన్ని పురమాయించారు. ఈ నేపథ్యంలో ఆ పరిశోధన టీం కూడా పరిశోధన చేస్తోంది. ఆ చేసిన తర్వాత పూర్తి రిజల్ట్ నేను మీ అందరికీ తెలియపరుస్తాను. దాని ద్వారా ఈ రక్షణ చర్యలు అదే ఈ తెగులు నివారించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో దాని మీద కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి సహాయం కూడా చేస్తారు. పవన్ కళ్యాణ్ రైతులు చెప్పారు తెలుసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దత్తు.